హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజైతే మంచి వ్లాగ్‌తో మేము ముందుకొచ్చానండి. మేమైతే స్నో వరల్డ్‌కి అయితే వెళ్ళాము. వీకెండ్‌లో ప్లాన్ చేసుకున్నామండి. ప్రెజెంట్ మా పిల్లలకైతే హాలిడేస్ అండి. సో, హాలిడేస్ వల్ల చక్కగా ప్లాన్ చేసుకొని నలుగురం కలిసి వెళ్ళామనమాట. ఈ స్నో వరల్డ్ వచ్చేసి హైదరాబాద్ సిటీలోనే ఉంటుందండి. ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందన్నమాట. ట్యాంక్ బండ్ కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టికెట్ కాస్ట్ ఎంతుంటుంది ఏంటి అనేది చెప్తానండి. సో, పెద్దవాళ్ళకైతే 650 ఉంటుందండి. పిల్లలకైతే 500 ఉంటుంది. సో, బ్లూ ప్యాకేజ్ అంటే లోపల ఇంకా వేరే గేమ్స్ ఉంటాయండి. పెద్దవాళ్ళకైతే 850, పిల్లలకైతే 700. ఇవన్నీ ఏమీ వద్దు, ఓన్లీ థ్రిల్ ప్యాకేజ్ కావాలంటే 300 అండి. సో, నాకు తెలిసి బ్లూ ప్యాకేజ్ తీసుకుంటేనే బెటర్ అండి. పెద్దవాళ్ళకేమో 850, పిల్లలకేమో 700లో అయిపోయిద్ది. కానీ మేమైతే ఓన్లీ స్నో వరల్డ్‌కి వెళ్ళామండి. స్నో వరల్డ్ కాస్ట్ పెద్దవాళ్ళకి 650, పిల్లలకు 500. స్నో వరల్డ్ బ్లూ ప్యాకేజ్ వద్దనుకుంటే థ్రిల్ ప్యాకేజ్ తీసుకోవచ్చండి. ఈచ్ టికెట్ 350 రూపీసు. అంటే అందులో లివింగ్ డెడ్, రెయిన్ ఫారెస్ట్, డౌన్ సైడ్ అప్, కెలెడో ఈ 4 గేమ్స్‌లా ఉంటాయన్నమాట. సో, అవి చూసేసుకొని రావచ్చు చక్కగా. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట పక్కనే. సో, టికెట్స్ అనేవి తీసుకుంటున్నారు మా హస్బెండు. సో, 4 టికెట్స్ తీసుకున్నాము. కిడ్స్‌కి 2, పెద్దవాళ్ళకి 2. చూసారు కదా! సో, ఇంకా ఈ టికెట్స్‌ని లోపల ఎంట్రన్స్‌లో చూపియాలన్నమాట. మేమైతే 1 అవర్ ముందే వెళ్ళామండి. ముందుగా టికెట్స్ తీసుకొని జస్ట్ అలా వెయిటింగ్ ఏరియాలో మొత్తం అన్నీ చూస్తున్నామనమాట. ముందు వెళ్ళడం బెటర్ అనమాట. ఈ షో అనేది 1 అవర్‌కి స్టార్ట్ అయిద్దనమాట. మీకు అన్నీ క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టికెట్స్ తీసుకొని జస్ట్ అలా ముందుకు వెళ్తే ఇదంతా కూడా వెయిటింగ్ ఏరియా. అలానే చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారనమాట. అంటే వేడి వేడిగా ఏమైనా తినడానికి కానీ, అలానే కిడ్స్‌కి టాయ్స్ కానీ చాలా ఐటెమ్స్ పెట్టారు. కానీ ప్రైస్ మాత్రం బయట కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి లోపల. చూస్తున్నారు కదా! పిల్లలైతే ఒకే థీమ్‌తో డ్రెస్సులతో అందరూ స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట. అక్కడ పక్కన వాష్‌రూమ్స్ కూడా ఉంటాయండి. జెంట్స్‌కి సెపరేటు, లేడీస్‌కి సెపరేటు. సో, ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పానీపూరి చూసారు కదా! లెఫ్ట్ సైడు. మనకు బయట పానీపూరి 20 రూపీస్ అయితే ఇక్కడ 50 రూపీస్ అండి. సో, అక్కడ మామూలుగా బోర్డు మీద ఉంటే చూసామనమాట. మేమక్కడ ఏది బై చేయలేదు. సో, అలా కొన్ని కొన్ని స్టాల్స్, షాపులు అలా పెట్టారనమాట. ముందు ఇక్కడ బొమ్మలు కూడా చూడండి. పిల్లల్ని చాలా అట్రాక్టివ్ చేస్తాయన్నమాట. బొమ్మలు చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బయట కన్నా కొంచెం రేట్లనేవి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో, ఇంకా మేము ముందే ఎళ్ళాం కాబట్టి 1 అవరు. మా పిల్లలైతే ఇంక అన్నీ బొమ్మలు అంటే చాలా ఇష్టం. సో, ఎక్కడికెళ్ళినా ముందు ఒక రౌండేస్తారనమాట. అది ఇది అనేసి కొంచెం వింతగా, కొత్తగా కనిపిస్తాయి కదా! సో, అలా చూస్తారు. ఇంకా అలా చూస్తుంటే నేనైతే ఇంకా వీడియోనైతే షూట్ చేశాను. ఇంకా లోపలికెళ్ళడానికి మాకు టైం ఉందనమాట. ఆల్రెడీ వేరే షో జరుగుతుంది. అందుకనే ఇంకా వెయిటింగ్ ఏరియాలో అయితే బయట కాసేపు కూర్చొని ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా అనేసి మొత్తం అన్నీ కూడా తిరిగి చూపిచ్చాను. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. అంటే రకరకాల టాయ్స్ ఉన్నాయన్నమాట. సో, ఇంకా మా పాప వదిలిపెట్టట్లేదు. అన్నీ కూడా ఒక్కొక్కటి టచ్ చేస్తూ మరి అన్నీ చూస్తుందనమాట. చాలా చాలా ఇష్టమండి. టాయ్స్ అంటే అస్సలు వదిలిపెట్టదనమాట. క్యూట్‌గా చాలా చాలా చిన్న చిన్నవి బావున్నాయి. ఇంకా మాకు టైం ఉంది అనేసి బయట అలా అలా అన్నీ ఒక రౌండేసి చూస్తున్నామనమాట.
మేమైతే వన్ మొబైల్‌ని లోపలికి తీసుకెళ్ళాము. సో, మొబైల్‌కి స్టిక్కర్ అయితే ఏస్తారనమాట. సో, మొబైల్ లోపలికి తీసుకెళ్ళడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపలికైతే ఎళ్తున్నాము. లోపలికెళ్ళిన తర్వాత ఇలా జాకెట్స్ ఇస్తారండి. సో, ముందు చెప్పల్స్‌కి ఒక బ్యాగ్‌లాగా ఇస్తారనమాట. సో, ఆ బ్యాగ్‌లో వేసేసుకొని కౌంటర్ దగ్గర పెట్టేసుకోవాలనమాట. టోకెన్స్ ఇస్తారు. సో, లోపలికెళ్ళిన తర్వాత ఇలా జాకెట్స్ కానీ, సాక్సెస్ కానీ, గ్లౌజెస్ అలానే షూస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకటే సైజ్ ఉంటుందనమాట. పెద్దవాళ్ళకైతే రెడ్‌వి, పిల్లలకైతే బ్లూయి అనమాట. మేమైతే వీకెండ్‌లో ప్లాన్ చేసుకున్నామండి. సో, వీక్ డేస్‌లో ఎలాగో కుదరదు. ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరదు. సో, అందుకనే వీకెండ్‌లో ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అందరూ కూడా అలా క్యూ కడుతూ వస్తారనమాట. ఇంకా మేమైతే ఆల్రెడీ తీసేసుకున్నాము. జాకెట్స్ ఏంటి ఇవన్నీ కూడా తీసుకొని వేసుకుంటున్నాము. సో, మా పిల్లలైతే లోపలికి ఎప్పుడెళ్ళాలి అనేసి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారనమాట. సో, అది లోపలేంటంటే అక్కడ ఓపెన్ చేయాలి. సో, ముందు ఇలా ఒక పి ఏరియా ఉంటుందండి. వెయిటింగ్ హాల్‌లా ఉంటుందనమాట యాక్చువల్‌గా. ఈ వెయిటింగ్ హాల్‌లో కొంచెం సేపు ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉండాలి. టైం పట్టిద్ది. ఎందుకంటే లోపల గేట్స్ అనేవి వచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో, ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయండి. 11 ఏఎం టు 12:30 పీఎం, 12 పీఎం టు 3:30 పీఎం. మేమెళ్ళింది 5 పీఎం. 5 పీఎం టు 6:30 పీఎం. అండ్ ఫైనల్‌గా 8 పీఎంకుంటుంది. మేమైతే ఇంకా లోపలికైతే ఎళ్ళిపోయామండి. సో, లోపలికెళ్ళిన తర్వాత కొంచెం చలిలా అనిపించింది. మనకు ముందు వెయిటింగ్ హాల్ ఉంది కదా! అందులోనే కొంచెం చల్లగానే అనిపించింది ఆ రూమంతా. సో, ఇంకా లోపలికెళ్ళిన తర్వాత ఇంకా బాగా కూల్‌గా ఉందండి. సో, అక్కడంతా కూడా 0 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందనమాట. చాలా చల్లగా ఉంటుంది. ఆ రోజు రష్ కూడా బానే ఉంది. ఈ స్నో వరల్డ్‌కెళ్ళాలి అనుకుంటే కొంచెం దళసరిగా, మందంగా ఉన్న బట్టలు వేసుకొని ఎళ్తే మంచిదండి. పల్చటివి కాకుండా. సో, ఇంకా పిల్లలకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అలాంటప్పుడు వెళ్ళకుండా ఉండడమే బెటర్ అనమాట. సో, ఎందుకంటే 1 ½ అవర్ వరకు లోపల చల్లగా ఉంటుందండి. మాకైతే ఒక పావుగంట వరకు బానే ఉంది. ఆ తర్వాతేంటంటే ముక్కంతా కూడా రెడ్‌గా అయిపోయి, ఇంకా మనం సినిమాలలో చూస్తాం కదా! లోపల మన నోట్లో నుంచి పొగొచ్చేస్తదనమాట. అలా ఉంటుంది. చాలా కూల్‌గా అయిపోయిద్దండి. ఇంకా లోపల కాళ్ళు షూలో కూడా ఐస్ ఎళ్ళిపోయిద్దనమాట. అంత హెవీగా అనిపిస్తది. ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం అలానే అనిపిస్తదండి. ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి కూడా కొన్ని బానే ఉన్నాయి. స్టార్టింగ్‌లో బానే ఆడుకున్నారు మా పిల్లలు. ఇంకా మా పిల్లలు ఆడుతుంటే ఇక్కడ మా వారు పైనుంచి డయింగ్ చేశారనమాట. సో, బానే ఉంది అనేసి అన్నారు. జస్ట్ వన్ టైమ్ అలా పైనుంచి డయింగ్ చేశారు. మనకి 1 ½ అవర్‌లో ఎన్ని సార్లైనా ఎక్కి ఆడుకోవచ్చండి. మధ్యలో ఇలా పైనుంచి ఫాగ్ పడిద్దనమాట మంచు. చూస్తున్నారు కదా! స్నో పడిద్ది అప్పుడప్పుడు. ఆ తరువాత ఇక్కడ బాల్స్ కూడా చాలా ఉంటాయి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా పైన వేసి ఆడుకోవచ్చు. ఇంకా మేమైతే కొన్ని ఫోటోస్ కూడా దిగాము అందులోనే మధ్య మధ్యలో. ఇంకా మా పిల్లలు, బాబు, మా వారు అందరూ ఎంజాయ్ చేశారు. ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా బానే ఆడారు. తర్వాత స్టార్ట్ అయిందండి. ఇంకా ఎక్కువ సేపు ఉండలేదనమాట. కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి బాగా మా పాపకి. సో, ఐస్ కూడా షూలోకెళ్ళిపోయిందనమాట. ఎంత తీసినా సరే బాగా కూల్‌గా అయిపోయింది. స్టార్టింగ్‌లో వెళ్ళిన ఒక 15 మినిట్స్ తర్వాత ఈ గేమ్ కూడా ఆన్ చేశారనమాట. సో, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎక్కి ఎళ్లి రౌండ్స్ ఎయొచ్చండి. ఎక్కువ సేపు ఉండదు. 5 మినిట్సే టైమ్ ఇస్తారనమాట. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కదా! ఎక్కువ జనం ఉన్నారనేసి ఒక 5 మినిట్స్ ఆన్ చేశారు. ఇంకా మా పిల్లలు ఎళ్లి రౌండ్స్ ఏస్తుంటే మా వారు ఇంకా ఐస్ ఏస్తున్నారనమాట. బావుంటుందండి పిల్లలు వెళ్ళడానికి. చాలామంది పిల్లలు అంత అనీజీగా ఏం ఫీల్ అవ్వలేదు కానీ, మా వాళ్ళు మాత్రం కొంచెం సేపు ఉండేసరికి ఇంకా హాఫ్ ఎన్ అవరే ఉన్నామనమాట. ఇంకా ఎళ్ళిపోదాం అనేసరికి బయటకొచ్చేసాము. అంటే బయటకొచ్చిన తర్వాత లోపలికైతే పంపియరనమాట ఇంకా. సో, మాకైతే ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది. ముక్కులో నుంచి వాటర్ కూడా వచ్చాయనమాట ఆ ఐస్‌కి. సో, ఫస్ట్ టైమ్ కదా! ఇంకా అలా జరిగిందనమాట మాకైతే. ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు బానే ఆడుకున్నారు. యాక్చువల్‌గా 2 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లలు కూడా వచ్చారండి అందులోకి. ఆళ్ళంతా ఏం అనిపియలేదనమాట. అందరూ బానే ఆడుకున్నారు. మా వాళ్ళింకా ఎళ్ళిపోదాం అనేసరికి ఇంకా ఎక్కువ సేపు ఉండలేదనమాట. ఒక హాఫ్ ఎన్ అవర్ ఎంజాయ్ చేసి అలా బయటకైతే వచ్చేసాము. కానీ బావుంటుంది లోపల ఐస్‌కి ఇంకా మాకు అయితే ఉండాలనిపించింది కానీ పిల్లల వల్ల అయితే ఇంకా బయటకైతే వచ్చేసామనమాట.
స్నో వరల్డ్ అయితే ఒక మంచి ప్లేస్ అండి. బయటకి ఎళ్ళాలి అనుకోని వెళ్ళకుండా ఉంటున్న వాళ్ళు ఒక 1½ అవర్ కానీ మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చనమాట. ఇంకా పక్కన మ్యూజిక్ కూడా పెడతారండి. మ్యూజిక్ ఆన్ చేస్తే డాన్స్‌లేసేవాళ్ళు ఆ మంచులో డాన్స్ ఏస్తారు. బావుంటుంది. ఇంకా టికెట్ కాస్ట్ కూడా చెప్పాను కదా! సో, చాలా బావుంటుంది. ఒకసారైతే వెళ్ళి విజిట్ చేయండి. సో, బయటికి ఎళ్ళలేము అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ప్లేస్ అనమాట. ఈ హైదరాబాద్ సిటీలో ఈ స్నో వరల్డ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. అండ్ అలాగే ఇంకా శరత్ సిటీ మాల్ ఉంటుందండి. సో, అక్కడ కూడా పైన థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుందనమాట స్నో వరల్డ్ అనేది. సో, అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే కొంచెం తక్కువగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే సాంగ్స్ పెట్టారనమాట. డాన్సెస్ వేసేవాళ్ళు ఏస్తున్నారు. ఇంకా మేమైతే హాఫ్ ఎన్ అవర్ అని చెప్పాను కదా! బయటకొచ్చేసాము. మా పాప ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఒకసారి. మరేమైంది? ఎలా ఉంది? చలేసిందా? ఐస్ అయిపోయావా? చెప్పు, ఐస్ అయ్యావా? ఐస్ అయ్యావా? చూడు భార్గవి ఎలా ఉంది? ఇప్పేసావా? ఐస్ అయిపోయినాయి. మోసం తెర్రగా అయిపోయింది కదా. అవునా? చూసారు కదా! మేమైతే బయటకొచ్చేసామండి. ఇంకా 45 మినిట్స్ దాకా ఉండొచ్చు. ఇంకా పిల్లలు వెళ్ళిపోదాం అనేసరికే వచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత మా వాళ్ళని ఎలా ఉంది అని అడిగితే నచ్చలేదంట, బాలేదని అంటున్నారు. ఒకసారి ఎళ్తేనే కానీ తెలీదు కదా! సో, ఇంకా నెక్స్ట్ టైమ్ అయితే మా వాళ్ళు వెళ్దామన్నా సరే వద్దంటారనమాట. వాళ్ళకి నచ్చకపోతే ఇంకంతే. బయటకొచ్చిన తర్వాత ఇంకా శానిటైజ్ చేసుకున్నాము. ఇంకా వెలుతురుగానే ఉంది. చీకటి అవ్వలేదు కదా అనేసి ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఆగామనమాట. రిటర్న్‌లో ఇంటికి వచ్చేటప్పుడు మాకు ట్యాంక్ బండ్ అనేది తగులుతదండి దారిలో మధ్యలో. సో, ఇంకా పిల్లలు ఆగుదాం కొంచెం సేపు ఉందాము అనేసంటే ఆగామనమాట. అక్కడ ఆగంగానే స్టార్టింగ్‌లో బేల్‌పూరి కనిపించిందండి. ఇంకా మా వాళ్ళైతే వదిలిపెట్టరు. ఇంట్లో నేనైతే రకరకాలుగా ట్రై చేస్తాను. కానీ బయటికెళ్ళినా సరే ఇంకా వదిలిపెట్టరనమాట. సో, అక్కడ అందరం కూడా తీసుకున్నాము. సో, ఇక్కడ అన్నీ కూడా మిక్స్ చేసి ఇస్తాడనమాట. ఇలా కోన్ షేప్‌లో పేపర్‌ని చేసేసి. ఒక ప్యాక్ వచ్చేసి 20 రూపీస్ అండి. మా బాబు ఆల్రెడీ ఒకటి తిన్నాడు. మళ్ళీ కొంచెం స్పైసీగా కావాలి మమ్మీ అనేసి అంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాడనమాట. టేస్ట్ బావుంది. అంటే ఇంట్లో కన్నా కొంచెం బయట తింటే అదొక టేస్ట్‌లా అనిపిస్తది కదా! సో, టేస్ట్ బావుంది. ఆ తర్వాత ఇంకా పక్కనే కొంచెం గార్డెన్ లాగా కొంచెం కూర్చోడానికి చైర్స్‌లా ఉన్నాయన్నమాట. సో, అక్కడకెళ్ళి తింటున్నాము. ఇక్కడేంటంటే రాట్స్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయండి. చాలా ఫుల్‌గా ఉన్నాయన్నమాట. అంటే అక్కడ అందరూ కూర్చొని పడేస్తారు కదా! సో, అక్కడ హోల్స్ పెట్టుకొని మరీ ఎప్పుడంటే అప్పుడు బయటకొచ్చేస్తున్నాయన్నమాట. ఆ హోల్స్‌లో నుంచి. ఇంకా మా పిల్లలకైతే భలే సరదాగా కొత్తగా అనిపించిందనమాట. కొంచెం సేపయితే అక్కడ బాగా టైమ్ పాస్ అయింది. చూడండి చిన్న చిన్న రాట్స్ గ్రాస్ మీదకొచ్చి మరీ తింటున్నాయన్నమాట. సో, ఇంకా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అక్కడ కొంచెం సేపుండి కొంచెం అలా ముందుకి నడుచుకుంటా వచ్చాము. కొంచెం ముందుకి అలా రాగానే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉందనమాట. విజయ డైరీస్ ఏమో. సో, అక్కడ పాప స్టోన్ ఐస్ క్రీమ్ కావాలి అంటే అది తీసుకుంది. భార్గవి స్పూన్ కావాలా? స్పూన్ ఆ ఐస్ క్రీమ్ పార్లర్ పైన కూర్చోడానికి కూడా ఫెసిలిటీ బానే ఉందండి. చూడండి ఎనకాల మనకు బుద్ధుడు కనిపిస్తున్నాడు. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడు చూస్తున్నారు కదా! ఎనకాల మనకు దాని ఆపోజిట్‌లోనే కూర్చున్నాము. సో, ఇంకా అక్కడే కొంచెం ఇప్పుడు కొత్తగా ఏర్పరిచారు కదా! తెలంగాణ రాష్ట్ర సచివాలయం. సో, దాని ముందు నుంచి కూడా వెళ్లి చూసాము. జస్ట్ మేము ఇక్కడ సిటీలో ఉంటున్నా సరే ఫస్ట్ టైమ్ అనమాట చూడడం. దగ్గరే కదా! ఎళ్ళొచ్చులే అనేసి కొంచెం ఎళ్ళకుండా ఉంటాను. సో, ఇంకా ఆ రోజు ఎళ్ళాం కాబట్టి సచివాలయం దగ్గరికి కూడా ఎళ్ళేసి చూసి వచ్చామనమాట. పిల్లలు కొంచెం సేపు అక్కడ ఐస్ క్రీమ్ తింటుంటే అది చార్మినార్ కదమ్మా. వెళ్దాం. ఈ సెక్రటేరియట్‌ని చూసి మా పాప చార్మినార్ మమ్మీ చార్మినార్ ఎళ్దామా అనేసి అంటుంది. సో, తెలియదు కదా! సో, పక్కనే ఉంటుందనమాట బుద్ధ కూడా. చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహం.
సో, చాలామంది ఈ సిటీకి రాని వాళ్ళు ఉంటారు కదా! చూడని వాళ్ళు వీడియోలో అయితే చూసేయండి. జస్ట్ అలా ముందుకు కూడా వెళ్ళేసి చూసి ఇంకా ఇంటికైతే ఎళ్ళిపోయామండి. లోపలికైతే ఎళ్ళనీయట్లేదనమాట. ఆ గేట్ ముందు నిల్చొని చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. ఇంకా ఫోటోస్ ఇంట్రెస్ట్ లేక మేమైతే దిగలేదు. జస్ట్ అలా కార్‌లో నుంచి చూసుకుంటైతే ఇంటికైతే వచ్చేసాము. మరి ఈరోజు వ్లాగ్ అయితే చూసారు కదా! మరి నచ్చిందా? నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను కదా! డెఫినెట్‌గా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.